హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పుష్ప. ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటి అనుకుంటున్నారో చూసేసారు కదా, వెజ్ కట్లెట్ అండి. టేస్ట్ అయితే అబ్బిరిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. పిల్లలు చాలా బాగా ఇష్టపడతారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఉడికించి పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని నేను స్మాష్ చేసి వేసుకున్నాను. ఇందులోనే ఒక ఉల్లిపాయ సన్నని తరుగు, ఒక పచ్చిమిరపకాయ తరుగు, 4-5 వెల్లుల్లి రబ్బలు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, పొట్టు తీసేసి. ఇందులోనే తురుముకున్న ఒక 1/2 కప్పు క్యారెట్ తురుము వేసి, ఒక 1/2 కప్పు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు అక్కడక్కడ తగులుతుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కట్లెట్లో. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల క్యాబేజీ తురుమును కూడా వేసుకొని, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి 2 టేబుల్ స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోండి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అన్నీ పచ్చి వేస్తున్నారు, టేస్ట్ ఎలా ఉంటుందో అని. నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. నేను చూపించినట్టుగా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇవన్నీ మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, పచ్చితనం అన్నది ఏమి ఉండదన్నమాట. చాలా బాగా కుక్ అవుతాయి, బాగుంటుంది టేస్ట్ కూడా. ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ ఇష్టం లేకపోతే కనుక వెల్లుల్లి ఒకటి స్కిప్ చేసి మిగతావన్నీ వేసుకోండి. కానీ ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మనం ఇదంతా ఒకసారి కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసాను నేను. మీ దగ్గర కార్న్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ వేసుకోండి, లేదు అంటే బియ్యం పిండి అయినా సరే 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేయాలి. ఎందుకనంటే మనకి కొంచెం ఉండలా రావడానికి అనమాట. అందుకని ఒకసారి వేసుకొని ఇదంతా బాగా కలిపిన తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ మీకు నచ్చిన షేప్లో, అంటే మీకు ఏ కట్లెట్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో ఒత్తుకుంటూ అన్నింటినీ కూడా అలాగే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, నేనైతే రౌండ్ షేప్లో చేశాను. ఇలా అన్నింటినీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో మైదా పిండిని తీసుకొని 2 టేబుల్ స్పూన్లు, ఇందులోనే కొంచెం నీళ్లు వేసి చిక్కని పేస్ట్లా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అసలు పలచగా ఉండకూడదు, పిండి కొంచెం కోట్ అవ్వాలన్నమాట. ఆ విధంగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, అలాగా కొంచెం చిక్కని పేస్ట్లా చేసుకొని మనం తయారు చేసుకున్న కట్లెట్ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసి డిప్ చేసి బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్ క్రమ్స్లో వేసి మనం ఇలా కోట్ చేసుకోవాలి. మనం ఈ 2 వేయడం వల్ల పైకి క్రిస్పీనెస్ వస్తుందన్నమాట. ఇలా బ్రెడ్ క్రమ్స్ వేసుకొని అన్నిటికీ కూడా ఇలా కోట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపించిన విధంగా కట్లెట్స్ అన్నీ కూడా ఇలాగే చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీరు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, హై ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు. ఎందుకంటే పైకి క్రిస్పీగా అవుతాయి కానీ లోపల కుక్ అవ్వనమాట. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం అనుకోండి, పైకి క్రిస్పీగా అవుతాయి, లోపల కూడా బాగా కుక్ అవుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కట్లెట్స్ అన్నీ కూడా ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మిగతావి కూడా ఇలా చేసుకొని తీసేసుకోవాలి. అంతే, చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ కట్లెట్ రెడీ అయిపోయింది కదా. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నిజంగా నాకైతే చాలా 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 బాగా నచ్చింది. మీకు విరిపి చూపిస్తున్నాను చూడండి. లోపల సాఫ్ట్గా, పైకి క్రిస్పీగా, చాలా బాగుంది టేస్ట్. మనం వేసిన పచ్చి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎంత బాగా కుక్ అయినాయి చూసారా. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.